హాయ్ క్యూటీస్, దిస్ ఇస్ కళ్యాణి భరత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డార్లింగ్ ధృవ. మొన్న మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా, అన్నమాంబ పండగ అనేది చేసుకున్నాం అనేది. అదే లాంగ్ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మార్నింగ్ మేము వెళ్ళగానే ఆటోలో అన్నీ ఎక్కించేసామన్నమాట. ఫస్ట్ ఏంటేంటి సామాన్లు కావాలన్నీ అంటే ఇక్కడ మేము భోజనాలు వండించుకున్నాం అనమాట. సో వాళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ ఆటోలో ఎక్కించేసాం. అసలు ప్రాసెస్ ఏంటన్నది ఇక్కడ అంటే ఈ భోజనాలు పెట్టుకునే పండగ ప్రాసెస్ నేను చెప్తున్నాను. వాళ్ళు అక్కడ ప్లేస్ అనేది మనం అలోకేట్ చేస్తారు వాళ్ళు మనకి. మనం అక్కడ నీట్‌గా క్లీన్ చేసుకొని మనమే. ఇక్కడ మా ధ్రువగాడు కనబడతాడు. చిన్న షార్ట్ క్లిప్ మాత్రమే తీశాను. ఎక్కువ చూపెట్టలేదు వాడినక్కడ. అండ్ ఇక్కడ మేము మార్నింగ్ అదే గుడికి వెళ్ళడానికి వెళ్ళిపోతున్నాం. గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. అంటే స్టార్ట్ అయిపోయాము. ఇదంతా ప్లేస్ అనమాట. అక్కడ అన్నీ ఆ రోజు సండే, వెడ్నెస్‌డే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు. చాలా జనాలు ఉంటారు. ఇంకా అక్కడ చుట్టూ 3 రౌండ్స్ అనేది మనం ఏది మొక్కుంటామో దాంతో పట్టుకొని 3 రౌండ్స్ తిరిగాక అప్పుడు మనం టెంపుల్‌లోకి వెళ్ళాలనమాట. అంటే అనుకున్న దాన్ని వదిలేసి మన మటుకు ఫ్యామిలీ మటుకు టెంపుల్‌లోకి వెళ్ళి మనం నీట్‌గా దర్శనం చేసుకొని బయటకొచ్చేయాలి. ఇక్కడేంటంటే ఒకసారి మనం గుడికి వెళ్ళిపోతే మనం ఆ మొక్కు అంతా అయిపోయాక అప్పుడు మళ్ళీ మనం ఇంటికి రావచ్చు. అంతవరకు మాత్రం మనం అక్కడే ఉండాలనమాట. సో, మొక్కంతా తీర్చుకున్నాక మళ్ళీ నేను ఇంటికి వచ్చి టిఫిన్ చేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట. కానీ ఇంటికి రావడం చాలా సేఫ్ అయింది. ఎందుకంటే మేము కొన్ని సామాన్లనేది మర్చిపోయాము. ఎందుకంటే హడావుడిగా ఏది చేసుకున్నా ఏదో ఒకటి ఎంతైనా ఎక్కడో ఒక దగ్గర ఏదో మిస్టేక్ అనేది జరుగుతది. సో, అలా మర్చిపోయామనమాట. గ్యాస్ పట్టుకెళ్ళడం కూడా మర్చిపోయాము. సో, మళ్ళీ గ్యాస్ అనేది అక్కడ మళ్ళీ కొనుక్కొని అప్పుడు అంటే ఫస్ట్ ఏంటంటే కొన్ని బిర్యానీ అవన్నీ వండేసుకొని రెడీగా ఉంచితే రిమైనింగ్ వంటకాలనేది కంప్లీట్ అయిపోతాయి కదా! ఏదైనా గ్యాసు, ఉల్లిపాయలు లేకపోతే ఏమీ అవ్వదు. సో, రిమైనింగ్ వంటకాలు అయిపోతే అప్పుడు లాస్ట్‌లోని మనకది ఐటెమ్ వచ్చేసరికి మనం మిగతా ప్రాసెస్ అనేది ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చనమాట. సో, అందుకని మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి గ్యాస్ అనేది కొనేసారు. అంటే ఇంకా మిగతావేవేవో ఉన్నాయి కదా! క్లాత్స్ ఏవేవో మర్చిపోయానంట. అవన్నీ ఇంటికి వెళ్ళి బాక్సెస్ అవన్నీ తీసుకొచ్చి మాకు సేఫ్ అయింది ఇంటికి వెళ్ళడం. కాకపోతే 1 అవర్ జర్నీ. మార్నింగ్ నుంచి కూడా టిఫిన్ అనేది చేయకుండా ఉండాలనమాట. ఏమి తినకూడదు. తినొచ్చు, తినకూడదని కాదు. మొక్కుకున్నాక కొన్ని అనేది ఉంటే బెస్ట్. ఇక్కడేంటంటే మాకు కరెక్ట్ జంక్షన్ దగ్గర ఇచ్చారనమాట. మాకు ప్లేస్ అనేది. సో, కార్ పార్కింగ్‌కి, బైక్స్ పార్కింగ్‌కి సో, చాలా ఈజీగా ఉందనమాట. వచ్చిన జనాలు రిలేటివ్స్ అందరికి. అప్పటికే అందరూ వచ్చేసారు. కానీ ఇంకా మాకు ఫుడ్ అనేది ఇంకా అంటే ఆ ఐటెమ్ అనేది ఉండిపోయిందనమాట. ఇది మాకు ఒక 16-18 కేజీస్ వరకు వచ్చింది. ఈ మటన్ అనేది. అసలు ఇంకొకటి ఇక్కడ నుంచి మనం ఏమి తీసుకెళ్ళకూడదు. ఏం మిగిలిపోయినా మనం అక్కడ వదిలేయడమే. ఇంకా 10 కేజీస్ చికెన్ వరకు పెట్టాము. ఇంకా అక్కడ బిర్యానీ, కాజా, కాకినాడ కాజా ఇంకేంటి ఇందులో వస్తాయి. అవన్నీ పెట్టామనమాట. ఇక్కడ ఏవి మిగిలిపోయినా సరే మనం ఏది ఇంటికనేది మాత్రం తీసుకెళ్ళకూడదు. అన్నీ మనం వదిలేయడమే. అంటే మన ఫ్యామిలీకి అంటే మేము అనుకున్నాం కాబట్టి మేము వదిలేసాం. అంటే మేము అనుకోవడం అంటే మేము పూజ చేస్తాం మా ఫ్యామిలీ మాత్రం పట్టుకెళ్ళకూడదు. రిమైనింగ్ వాళ్ళు పట్టుకెళ్ళొచ్చు ప్రాబ్లమ్ లేదు. మినపగార్లు, దమ్ బిర్యానీది చికెన్ అనేది 10 కేజీస్ సెపరేట్‌గా కొని దమ్ బిర్యానీ చేయించాము. మటను, రైస్, సాంబారు, కా రైతా, పాపడ్స్ అనేది కామన్. ఇక్కడ అయిపోయాక ఫస్ట్ దేవుడికనేది మన నైవేద్యం అక్కడ పెట్టాక అప్పుడు మన రిలేటివ్స్ అనేది మనం భోజనాలనేది పెట్టుకోవాలనమాట. మనం అక్కడ నైవేద్యం పెట్టకుండా ఫస్ట్ మనం తినకూడదు. నెక్స్ట్ అక్కడ మనం ఎవ్వరికీ స్టార్ట్ చేయకూడదనమాట. మేము అక్కడ భోజనాలను స్టార్ట్ చేసేసరికి 1:30 అయిపోయింది. ఒక 80-100 అనుకున్నాము. కానీ వచ్చిన వాళ్ళు ఒక 70 60 వచ్చినట్టున్నారు. ఇంకా చాలా మిగిలిపోయినవి అక్కడ జనాలు కాసేస్తారు లైను. వాళ్ళకి మనం ఇచ్చేయడమే. ఎందుకంటే అనవసరంగా పాడేసే కన్నా అక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తే సేఫ్ కదా! వేస్ట్ అవ్వకుండా వాళ్ళైనా తింటారు కదా! సో, ఇక్కడ జరిగేది ఈ పండగ వెడ్నెస్‌డే, సండే మాత్రం ఈ పండగ అనేది జరుగుతది. ఇంకా కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయాయి. లాస్ట్‌లో ఇలాగ ఫ్యామిలీ ఫోటో తీసుకొని బాబుని ఉయ్యాల వేసి వచ్చేసాం. అంతే. అప్పుడు నేను గుడికెళ్ళినప్పుడు ఫోటో తీశాను. ఇప్పుడైతే తీయడం అవ్వలేదు.
ఈ అమ్మవారు, ఎన్నమామ అమ్మవారు ఏమైతే కోరిక కోరుకుంటామో కంపల్సరీగా నెరవేరుతది. గట్టిగా మాత్రం కోరుకుంటేనే అవుతది. మీకు ఈ ప్రాసెస్ అంటే వాళ్ళేమిచ్చారు ముడుపా, ఎలా చేశాము, ఏంటి, ఇప్పటికి అనుకున్నది నెరవేరిందా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను అదంతా ఇంకో లాంగ్ వీడియో చేస్తాను. థాంక్ యూ. బై.